guys, welcome to my channel. సో మన లాస్ట్ వీడియోలో కొన్ని సినారియోస్ ఇన్ పవర్ బై డెస్క్టాప్లో గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే సో పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది స్టోర్డ్ ప్రొసీజర్లో ఎలా యూజ్ చేయాలి అండ్ అది ఏంటనేది కూడా మనం ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఆల్రెడీ నేను కోడ్ అనేది బిల్డ్ చేశాను. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో బేసికలీ ఇక్కడ ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ 4 పారామీటర్స్ తీసుకున్నాం. ఒకటి మేనేజర్ ఐడి, జెండర్, టైటిల్, మ్యారిటల్ స్టేటస్. ఓకే, అలానే ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఈ వేరియబుల్స్ ఎందుకంటే సో నేను ఏదైతే డైనమిక్ ఎస్క్యూఎల్ డిఫైన్ చేస్తున్నానో ఆ డైనమిక్ ఎస్క్యూఎల్ కోడ్ అనేది ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి పారామీటర్స్ కూడా వాల్యూస్ అనేది నల్ ఇచ్చాను. ఓకే, సో నల్ ఎందుకు ఇచ్చానంటే సో మనం ఇక్కడ ఒక సినారియో ఇంప్లిమెంట్ చేస్తాం. బేసికల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు విత్ పారామీటర్స్ తోటి ఆ పారామీటర్స్కి వాల్యూస్ అనేది సప్లై చేయాలి. ఓకే, అప్పుడే మనకి ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఒకవేళ వాల్యూస్ సప్లై చేయలేదనుకోండి, ఎర్రర్ వస్తుంది. బట్ అలా కాకుండా మనం డైనమిక్గా సో ఈవెన్ ఆ పారామీటర్స్కి వాల్యూస్ సప్లై చేయకపోయినా సరే మనకి అవుట్పుట్ అనేది రావాలన్నమాట. సో అలా మనం సో ఈ క్వైరీ అనేది డైనమిక్ ఎస్క్యూఎల్ బిల్డ్ చేసాం. సిమిలర్ వీడియో కూడా మనం ఆల్రెడీ చేసాం. బట్ ఏంటంటే అది మామూలుగా డైనమిక్ ఎస్క్యూఎల్, బట్ ఇది ఏంటంటే పారామీటరైజ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అంట. రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది. సో అది ఎలా రాయాలి ఏంటి అనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అండ్ ఈ కోడ్ మొత్తం కూడా ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకు ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ నాట్ నల్ అంటే మీరు ఎప్పుడైతే మేనేజర్ ఐడి అయిన పారామీటర్స్కి వాల్యూస్ అప్లై చేస్తారో అప్పుడే ఈ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనే వేరియబుల్కి ఈ కోడ్ అనేది కాంకాటినేట్ చేస్తారు. ఏదైతే మీరు సో ఇక్కడ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనే వేరియబుల్లోకి మనం ఈ డైనమిక్ ఎస్క్యూఎల్ రాసామో ఈ కోడ్కి ప్లస్ ఇది యాడ్ చేస్తాం. ఎప్పుడు ఇఫ్ మేనేజర్ ఐడి ఈజ్ నాట్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు మేనేజర్ ఐడి అనే పారామీటర్కి వాల్యూస్ సప్లై చేసినప్పుడు మాత్రమే. ఒకవేళ సప్లై చేయలేదనుకోండి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ దీనికి సప్లై చేశారనుకోండి ఇఫ్ జెండర్ ఈజ్ నాట్ నల్ అంటే సో జెండర్ అనే పారామీటర్కి వాల్యూస్ సప్లై చేశారనుకోండి ఈ కోడ్కి జెండర్ పారామీటర్ అనేది కాంకాటినేట్ చేస్తాం. ఇలా సో బేస్డ్ ఆన్ ది కండిషన్ మనం ఆ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనే వేరియబుల్కి ఈ పారామీటర్స్ అనేది సప్లై చేయాలనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మేనేజర్ ఐడి, జెండరు, టైటిల్, మ్యారిటల్ స్టేటస్కి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడి నుంచి కాదనమాట. ఓకే, రెగ్యులర్గా మామూలుగా ఇక్కడి నుంచి సప్లై అవుతాయి. బట్ ఇదేంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ కాబట్టి మనకి వాల్యూస్ అనేది ఇక్కడి నుంచి రావన్నమాట. ఓకే, సో వీటికి సపరేట్గా నేను పారామీటర్స్ డిఫైన్ చేశాను అనమాట డైనమిక్ ఎస్క్యూఎల్. చూడండి ఇక్కడ. సో నేను సో ప్రింట్ చేస్తున్నాను ఈ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనే వేరియబుల్ని. ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఎగ్జిక్యూట్ SP_execute ఎస్క్యూఎల్. ఇందాక నేను చెప్పే కదా స్ట్రింగ్ అనే వేరియబుల్ అది. సో దాని తర్వాత పారామీటర్స్ డిఫైన్ చేశాను. ఓకే, ఇందాక ఏదైతే ఇక్కడ కండిషన్స్ రాసినో జెండర్ ఈజ్ ఈక్వల్ టు @ జెండర్, టైటిల్ ఈజ్ ఈక్వల్ టు @ టైటిల్, ఇలా అన్నిటికి కూడా పారామీటర్స్ అప్లై చేస్తారు కదా. వాటి యొక్క డెఫినేషన్ అంటే పారామీటర్ ఎటువంటి డేటా టైప్ లైక్ ఇంటీజరా, వేరియారా, ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి కదా. వాటి యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ నేను డిఫైన్ చేశాను. ఓకే, సో దాని తర్వాత ఈ పారామీటర్స్ ఏదైతే డిఫైన్ చేసినా వాటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే త్రూ ఇన్పుట్ పారామీటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూను ఇదేంది ఇన్పుట్ పారామీటర్ కదా. ఇన్పుట్ పారామీటర్లో ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇలా మనం ఏంటంటే త్రూ పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ ద్వారా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట కోడ్. సో మీరు ఇంతకుముందు వీడియో చూస్తే సిమిలర్గానే ఉంటుంది, బట్ మీరు రాసే విధానం అనేది డిఫరెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోడ్ ఇదే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, అలానే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇదేంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్, బట్ ఇదేంటంటే డైనమిక్ ఎస్క్యూఎల్ అన్నమాట. ఓకే, రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది.
ఇలా మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం ట్రై చేద్దాం. సో వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. డన్. ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ చేసే కదా. ఇప్పుడు నేను ఇది జస్ట్ పారామీటర్స్ ఏం సప్లై చేయను. ఈవెన్ ద పారామీటర్స్ అనేది నేను సప్లై చేయకపోయినా సరే ఇది వర్క్ అవ్వాలి. ఎందుకు వర్క్ అవ్వాలంటే ఇక నేనేం డిఫైన్ చేశాను, ఎప్పుడైతే పారామీటర్స్కి వాల్యూ సప్లై చేస్తానో అప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది కంకాటినేట్ చేస్తాం. కానీ వితౌట్ సప్లైయింగ్ ఎనీ పారామీటర్ వాల్యూ వీఆర్ నాట్ కంకాటినేటింగ్ ఎనీ కోడ్. జస్ట్ ఈ కోడ్ మాత్రమే రన్ అవుతుంది. ఓకే, సో రన్ చేద్దాం. సో దట్ విల్ ట్రై టు గెట్ సమ్ ఐడియా. చూడండి, సో n అనే 286 రోస్ కావాలనుకుంటే ఇక్కడ సో అవుట్పుట్ కూడా ప్రింట్ స్టేట్మెంట్ అని చెప్పే కదా. సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి డైనమిక్ SQL ఇట్స్ లైక్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఓకే, సో ప్రింట్ అవ్వలేదా? ఓకే, ఐ థింక్ సారీ. కాపీ పేస్ట్. చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే నేను ఎటువంటి పారామీటర్ అని సప్లై చేయలేదు కాబట్టి సో రికార్డ్స్ కూడా 286 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని పారామీటర్స్ సప్లై చేస్తాను. సో బేస్డ్ ఆన్ ది పారామీటర్స్ బట్టి మనకి డేటా అనేది టేబుల్లో ఫిల్టర్ అయ్యి ఫైనల్గా అవుట్పుట్ వస్తుందో రాదో కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ నేను మేనేజర్ ఐడి అలానే జెండర్ సో 2 సప్లై చేస్తున్నాను. లెట్స్ సీ దట్. చూడండి, సో మేనేజర్ ఐడి 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ ఫీల్డ్. సో ఇదే కదా మనం ఇచ్చింది, మేనేజర్ ఐడి 3 జెండర్ ఈజ్ ఈక్వల్ ఫీల్డ్. ఒకవేళ మెయిల్ అయినా వచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇచ్చిన పారామీటర్స్ వాల్యూస్ బట్టి మనకి టేబుల్లో డేటా ఉంటే వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సింపుల్. చూడండి, ఇందాక 2 రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి 5 రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈవెన్ మీరు ఇక్కడ మెసేజెస్ చూసినా సరే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, సో మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ @ మేనేజర్ ఐడి అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ @ జెండర్. ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ SQL అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట కొన్ని కేసెస్లో. ఎస్పెషల్లీ డైనమిక్ SQL అంటేనే చాలా కేసెస్లో ఉపయోగపడుతుంది అన్నమాట. సో నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని సినారీస్ కూడా కవర్ చేశాను డైనమిక్ SQL. ఓకే, సో ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ SQL అనేది కూడా యూజ్ చేసి సో రన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.